వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం, నేను రమారావి. మనము పంచతంత్ర కథలు చెప్పుకుంటున్నాం. ఇవాళ ఒక చిన్న డిఫరెంట్ స్టోరీ చెప్దాం. చాలా చిన్న కథే. మంద విసర్పిణి మత్కుండ కథ. పేర్లు భలే ఉన్నాయి కదా, సంస్కృతంలో అలాగే ఉంటాయి. మంద విసర్పిణి అంటే పేను తల్లో ఉంటుంది కదా అది. తర్వాత మత్కుండము అంటే నల్లి. ఇది మనకు తెలుసు, పేను నల్లి. అయితే ఈ కథలో భలే వింతగా అనిపిస్తుంది. ఒక పేను ఉండేదట. ఈ పేను రాజుగారి పక్క మీద ఉండేటువంటి ఒక వస్త్రాల మడతల్లో దాక్కొని ఉండేదట ఒక రాజుగారి దగ్గర. ఆయన రాత్రిపూట రాజుగారు వచ్చి పక్క మీద పడుకుంటే ఆయనకి తలాపిన వేయబడే తెల్లటి వస్త్రంలో అది దాక్కొని ఉండేది. రాజుగారి నిద్రపోయాక ఆయన తల్లో చేరి హాయిగా ఆయన నెత్తురు కొంచెం పీల్చి సంతోషంగా మళ్ళీ వెళ్ళిపోయి ఆ తెల్లటి వస్త్రంలో దాక్కుని పడుకుని ఉండేది. అయితే ఏమైందట, ఒకసారి ఈ రాజుగారికి అసలు తెలియని కూడా తెలియదు. ఆ నిద్రలో ఏదో తలదొరద పుట్టినా ఏదో ఇలాంటి అంతే. పేను పీకితే ఎంత నొప్పి పుడుతుంది, ఎక్కువ నొప్పి పుట్టదు, ఎక్కువ మంట పుట్టదు, ఏదో సన్న దురద వస్తుంది. మెలకుగా ఉన్నప్పుడు మనం పట్టుకుంటాం దాన్ని అప్పుడప్పుడు, కానీ నిద్రలో పట్టుకోలేకపోతాం. పేను హాయిగా ఉండేది. అయితే ఒకనాడు ఈ రాజుగారి మంచం మీదకి ఒక నల్లి వచ్చిందట. అది ఎక్కడెక్కడో తిరిగేది, రాజుగారి మంచం మీదకి చేరేసరికల్లా పేనుకి భయం వేసింది. నల్లి నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నేను ఎన్నాళ్ళ నుంచో హాయిగా ఉన్నాను ఇక్కడ. నువ్వు మంచివి కాదు, మంచిదానివి కాదు. ఇటు పేరుంది, దాని పేరేంటి, నల్లి పేరు అగ్నిముఖుడట. అగ్నిముఖం చురుక్కుని అనిపిస్తుంది అనమాట. నల్లి కుడితే మండిపోతుంది, మంటగా ఉంటుంది, దురదగా ఉంటుంది, ఎర్ర చుక్క వస్తుంది ఒంటి మీద, అది పీల్చేస్తుంది నెత్తురు, ఇంత లావైపోతుంది కూడాను. అయితే ఈ మంద విసర్పిణి పేను నువ్వు ఇక్కడికి రావద్దు, నువ్వు వెళ్ళిపో అని అన్నది. అనేసరికల్లా ఈ నల్లి అంటుందట అగ్నిముఖుడు, అయ్యో ఇదేమిటి, ఎవరింటికైనా వెళ్తే ఏమంటారు ఎవరైనా, రండి మన ఇంటికి రండి, మా ఇంటికి రండి, లోపలికి రండి, కూర్చోండి, బాగున్నారా, చాలా కాలమైంది, ఇదేమిటి ఇలా చిక్కిపోయారు అనాలి. ఏమన్నా తీసుకుంటారా, తాగుతారా, తింటారా అనాలి. అంతేగాని మన ఇంటికి వచ్చిన వాళ్ళు ఇదేమిటి ఎందుకు వచ్చారు వెళ్ళిపోండి అంటారా, అదేమిటి అట్లా అంటున్నావు అనేసరికల్లా పేను చెప్పిందట, అది కాదు, నేను పేనుని, నాకంత బలమైన కొండలు అవి ఉండవు. నేను రాజు నిద్రపోయిన తర్వాత ఆయన మీద కాస్త తల మీద విహారం చేసి కొద్దిగా నాకు సరిపడా రక్తాన్ని తీసుకుని కొంచెం కుట్టి నా దారిని నేను పడుకుంటా. నువ్వేమో అగ్నిముఖుడివి, చూడగానే నువ్వేం చేస్తావు, పీకుతావు, నెత్తురు పీల్చేస్తావు, నువ్వు దొరికిపోతావు, నీ వల్ల నేను దొరికిపోతానేమో అంటే నల్లి ఒప్పుకోలేదట. అయ్యో అట్లా కాదు, అసలు మనుషులు ఆహారం బాగా తిని చక్కగా రుచికరమైన రక్తాన్ని కలిగి ఉంటారు. నేను ఎక్కడో ఓ పిచ్చి మంచంలో ఉండేవాడిని, ఎండిపోయి చూడు ఎలా ఉన్నానో, అసలు ఆరోగ్యం లేదు నాకు. రాజుగారికి బలవర్ధక ఆహారం బాగా పెడతారు, అద్భుతమైన కూరలు తిని ఆరోగ్యవంతుడుగా ఉంటాడు. ఆయన నెత్తురు పీల్చి నేను కూడా కొంచెం బలం పుంజుకుంటాను, నేను బలపడ్డాక వెళ్ళిపోతా, అప్పటిదాకా నన్ను ఇక్కడ ఉండనివ్వమంది. ఈ పేను ఏం చేస్తుంది పాపం, ఇక చేయగలిగేది ఏం లేదు. సరేనంది, ఒప్పుకుంది. మరి ఇంకో రెండో దారి లేక సరే రాజుగారు వచ్చి పడుకున్నారు. రాజుగారు వచ్చి పడుకునేసరికల్లా ఆయన చొక్కా లేని వీపు, చాలా బలంగా కనపడుతున్న ఆయన శరీరం చూసేసరికల్లా ఈ నల్లెట ఆగలేక గబుక్కుని రాజుగారి వీపు మీద కుట్టేసి రక్తం గడగడగడగడగడా పీల్చేసి, ఎప్పుడైతే ఈ నల్లి కుట్టిందో రాజుగారి కేవ్వమని కేక పెట్టాడు. ఏమిటో కుట్టింది నన్ను కుట్టింది నల్లి అని కేకలేశాడు. కేకలేంగానే గబగబా ఆయన చుట్టుపక్కల ఉన్న ఈ వింజామర పీల్చేవాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళు, తర్వాత ఏమో వాకిట్లో కాపలా ఉండేటువంటి భటులు ఉంటారు. ఈయనకి పక్క సరి చేయటానికి వచ్చిన వాడు ఆల్రెడీ సరి చేసి వెళ్ళాడు, వాడు కూడా పరిగెత్తుకొచ్చాడు. 3-4 వచ్చేసరికి ఎప్పుడైతే హడావిడిపడి ఈ పడక మీద పడుకున్న మనిషి లేచేశాడో ఆ నల్లి ఆయన వదిలేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి పడక మీద నుంచి లోపలికి వెళ్ళిపోయి మంచం తాలూకు కార్నర్లో ఇరుక్కొని కూర్చుంది. వీళ్ళు గబగబా దగ్గరకు వచ్చారు. చూస్తే రాజుగారి వీపు మీద కుట్టినట్టు కనపడుతోంది. పక్కలు దులిపేశారు. పేనుంది. ఆ పేను ఏం చేస్తుంది, ఆయన తలాపిన వేసే తెల్లటి వస్త్రంలో ఒక మూల ఉంటుంది. వాళ్ళు అదంతా దులిపి ఆ తెల్లటి వస్త్రంలో నల్లగా కనపడుతున్నటువంటి ఈ మంద విసర్పిణిని ఈ పేనుని చూసి, అయ్యి బాబాయ్ పేనండి, ఎక్కడి నుంచో చేరింది, ఇంతలా ఉంది నల్లగా, పేనుని కుక్కేశారు. గుట్టుకు చచ్చిపోయింది. పేను ఎంతలోకి చచ్చిపోతుంది, ఇట్లా అంటే చాలు, పేను కాస్తా పోయింది. కానీ రాజుని కుట్టిన అసలైన ఈ అగ్నిముఖుడు అనే నల్లి మాత్రం మంచంలోనే ఉండిపోయింది. పేను పోయింది. దాన్ని చేర్చడం పొరపాటు, పోని అది ఎవరితో వచ్చింది, మనం పోదామని అవతలికి పోయినా బాగుండేది. పోకపోవటంతో ఏమైంది,
పేను కాస్త చచ్చిపోయింది, నల్లి కాస్త ఉండిపోయింది. ఆ తర్వాత ఎన్నిసార్లో రాజును కుట్టింది అది. వాళ్ళు హడావిడి పడిన ప్రతిసారి అది పోయి మంచం కార్నర్స్లో దాక్కునేది. ఈ నల్లులు ఎలా బయటకు వస్తాయి, వాటిని తీసుకెళ్ళి ఎండలో పడేసి బాగా దులిపితే కానీ రావు, బయటికి కనపడవు. ఈ మంద విసర్పిణి పేను మెల్లిగా నడుచుకుంటూ వెళ్తుంది. నల్లెంత స్పీడ్గా పేను ఉండదు. దాంతో ఆ పేను కాస్త దొరికిపోయింది. పేను నల్లి ఈ రెండు ఈ రోజుల్లో ఉన్నాయంటే పేలు ఉన్నాయి, నల్లులు ఉన్నాయి, మంచాల్లో ఉంటాయి. ప్రయాణాల్లో, ఈ రైలు ప్రయాణాల్లో, ఫ్లైట్లలో అక్కడ ఇక్కడ మన బట్టల్లోకి ఎక్కేస్తాయి, తర్వాత మన మంచాల్లోకి వచ్చేస్తాయి. ఈ రెండిటి కథ ఎందుకు చెప్పారంటే ఇవి అతి సాధారణమైన జీవులు, ప్రతి ఇంట్లోనూ కనపడేవి. ఈ కథని పెద్దవాటికి అప్లై చేసుకోవాలి. మనం స్లోగా పనిచేయగలిగే వాళ్ళం, ఎవడైనా ఫాస్ట్ స్పీడ్గా ఉండే వాళ్ళని మన దాంట్లో మన ప్లేస్లోకి కనుక రానిస్తే వాళ్ళ వల్ల మనకి సమస్యలు వస్తాయి. ఈ చిన్న బేస్ మీద పెద్ద పెద్ద సినిమాలు తీయబడ్డాయి. ఒక మంచివాడు చక్కగా ఉంటాడు, పక్కింటి వాళ్ళతో చాలా ప్రేమగా ఉంటాడు, వీడి ఫ్రెండ్ ఒకడు వాడు దొంగ మొహం వాడు వచ్చి ఇక్కడ ఉన్న అమ్మాయిలని అబ్యూజ్ చేస్తాడు, పెద్దవాళ్ళని మోసం చేస్తాడు, చివరికి వాడు పారిపోతాడు, వీడు దొరికిపోతాడు. ఇలాంటి ఇతివృత్తంతో ఎన్ని కథలు వచ్చినాయో, ఎన్ని సినిమాలు వచ్చినాయో. ఎప్పుడైనా ఎవరినైనా మనతోటి ఉంచుకునేటప్పుడు, మన ప్లేస్లో మనతో పాటు ఉండటానికి ఎవరైనా వచ్చినప్పుడు వాడు మనలాంటి వాడు కాకపోతే వాడిని రానివ్వద్దు, వాడిని ఎంటర్టైన్ చేయొద్దు. వాడిని ఎంటర్టైన్ చేస్తే వాడి వల్ల మనకి ఇక్కడ సమస్యలు రావటం చాలా ఎక్కువగా జరుగుతుంది, అత్యంత సహజంగా జరిగిపోతుంది. ప్రతి వాళ్ళని నమ్మద్దు, ఇతరులని నమ్మకూడదు. ఈ నీతి పాఠాన్ని చెప్పడం కోసమే ఈ చిన్న కథ చెప్పాను. ఈ ఇతివృత్తంతో ఉన్న సినిమాలు మీరు సెర్చ్ చేయండి, పెద్ద పెద్ద కథలు కూడా ఉన్నాయి, ఎన్నో కథలు. నమ్మేమా మోసపోతాం, నమ్మేమా దొరికిపోతాం, నమ్మేమా నాశనం అయిపోతాం కూడా. ఎక్కువగా నమ్మకూడదు. మనలాంటి వాడు కాని వాడిని, మన టైపు కాదు అని అనుకుంటే వాడిని దగ్గరికి రానివ్వకూడదు, ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఉండనివ్వకూడదు. సమస్యలు ఎక్కువ వస్తాయని చెప్పడం కోసమే ఈ చిన్న కథ చెప్పబడింది. కథ కంచికి మనం ఇంటికి.